వెల్కమ్ టు బెంగళూరు పెక్స్. ఈరోజు మనం బెంగళూరులో ద మోస్ట్ ఫేమస్ ఆంధ్ర ఫుడ్ రెస్టారెంట్కి వచ్చాము. అదే అంతేరా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. బాగుంటుంది ఇక్కడ ఫుడ్, కానీ లోపల కొన్ని వేరేవన్నీ ట్రై చేసి మీకు రివ్యూ చెప్తాం. చూడండి, వీళ్ళు ఈ ఇత్తడి బిందెలతో డెకరేషన్ చేస్తారు. ఇదంతా వెయిటింగ్ లాబీ. ఎక్కువ జనాలు అందరూ వచ్చిన వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూడండి, ఎద్దుల బండి. వా మంచిగా ఇదంతా ఏమంటారు, మంచిగా కారు చేపించుకున్నారు వీళ్ళు. ఎద్దుల బండి అంత విలేజ్ స్టైల్లో ఉంది మొత్తం. బాగుంది. ఇది బాగుంది అంటే ఏమంటారు దాన్ని, ఓల్డ్ థీమ్ లాగా అనిపిస్తుంది. మనం లోపలికి వెళ్దాం. గణపతి గంట అద్దం అవుతున్నాం. ఇంకా ఇట్లా లోపలికి ఇలా వస్తే ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ మీకు ఒకటి చూపిస్తా. చూడండి, మన ఓల్డ్ ట్రెడిషన్. ఇది విసుర్రాయి, బియ్యం చెరిగే చాట, మసాలాలు రుబ్బేది, పాత బిందె భలే ఉంటాయి. ముగ్గేస్తున్నట్టు డోరు, పాతకాలం డోర్ లాగా ఎంత బాగున్నాయి చూడండి. చిన్ని ఆవుదుడ, ఇట్లా ఓల్డ్ ట్రెడిషన్స్ని మర్చిపోకూడదు అన్నట్టు అలా చూపించారు. కదులుతుంది డోర్ చూడండి, బాగా వస్తుంది ఇక్కడ ఫోటోలు. ల్యాంటర్ లాగా ఉంది, ల్యాంటర్స్ లాగా లైట్ పెట్టారు లోపల. ఇదంతా ఇంకా కింద అంతా డైనింగ్ ఉంటుంది పెద్దగా, పైన ఫ్లోర్లో కూడా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకా జనాలు ఎవరు రాలేదు కాబట్టి మమ్మల్ని పైన వద్దు అన్నారు. జస్ట్ ఫోటో తీసుకొని వస్తామని చెప్పాం. వాళ్ళు ఏమనరా, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం పైకి. చూడండి ఎంత బాగుందో ఈ డెకోర్. ఇదంతా వీళ్ళ సోఫాస్ కూడా బాగా అనిపిస్తాయి. పాతకాలంవి సోఫాలు ఉంటాయి చూసారా, అలా అనిపిస్తాయి. పైనంతా బార్ అలా కూడా ఉంటాయి. మనకు కావాల్సిన మాక్టైల్స్, బియర్స్ ఏది కావాలంటే అది తాగే వాళ్ళకి ఇక్కడ ఉంటాయి. ప్రజెంట్కి అయితే పైన ఇంకా ఎవరిని అలో చేయలేదు. మంచిగా పైన అయితే పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరితో సంబంధం లేకుండా. కింద వస్తూ పోతూ ఉంటారు కదా, అలా. కిందకి వెళ్దామా? చూసారు ఎంత బాగుందో అసలు, వాటర్ ఫాల్స్ లాగా. అదైతే బావి చేద బావి లాగా. థ్యాంక్ యూ. టెంకాయ చెట్టు, టెంకాయలు ఉన్నాయి. చేదబాబు ఉంది చూసారా, భలే ఉంది, బాగుంది. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ లాగా అవి పడుకుంటూ ఉన్నాయి. ఫుల్ చెట్లు గిట్లు అంతా బాగా పెట్టారు. కింద అయితే మొత్తం స్టోన్స్, మార్బుల్స్, కొంచెం న్యాచురల్ లుక్ ఇచ్చేలాగా బాగానే పెట్టారు. రాళ్ళు పెట్టారు చూడండి, భలే ఉంది. మేము ఈ సెక్షన్లోకి ఎప్పుడు రాలేదు, కానీ ఎప్పుడు పైన అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూర్చొని తిన్నాము. ఈ సెక్షన్లోకి ఇదే ఫస్ట్ టైం. మా సూప్ వచ్చేసింది, మేము పాయా చెప్పాము. వచ్చేసి చూడండి, బాగుంటుంది ఇక్కడ పాయ. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు ఫేవరెట్ ఇక్కడ పాయ. టేస్ట్ చేసి ఇది తాగుతుంటే ఏదైనా మీకు జలుబు, దగ్గు ఇలా ఏమంటే మొత్తం ఎగిరిపోతాయి దెబ్బకి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే, చాలా బాగుంటుంది. నోట్లో నాకే నీళ్ళు ఉరుతున్నాయి చెప్తుంటే. తింటాను నేను, తాగుతాను నేను. ఇది వీళ్ళ మెనూ. అంటే వీళ్ళు సపరేట్గా ఇలా మెనూ బుక్ లాగా కాకుండా ఇలా కింద మనం తినే ప్లేట్కి పేపర్ లాగా ఇచ్చేస్తారు. ఇక్కడ ఏది కావాలంటే అది అని. ఇవన్నీ ఇంకా కాక్టైల్స్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి. నమ్మ బెంగళూరు బ్రీజ్, బంగాರದ మనుష్య, ఇలా ఇవన్నీ వీళ్ళు కన్నడ నేమ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అయితే మనకు తెలిసినట్టు మన తెలుగు పేర్లు ఉంటాయి బాగా మంచిగా.
చిన్న సుందరి అలా ఏవేవో పేర్లను ఉంటాయి, భలే ఉంటుంది అక్కడ కూడా. ఇది చూడండి మస్తు మస్తు మాన్సూన్ అని. ఇవి అన్ని కాక్టైల్స్, డెజర్ట్స్. చికెన్ పకోడా వచ్చింది, నేను చెప్తాను. ఈ సలాడ్ వాళ్ళ దగ్గర ఫేమస్, ఆనియన్ సలాడ్ బాగుంటుంది. ఇంకా కొరమీను చేపల వేపుడు. బాగుంది, బోన్లెస్ టేస్ట్ బాగుంది. సీ ఫుడ్ కూడా బాగుంది వీళ్ళ దగ్గర. కొరమీను చేపల వేపుడు. నాకు చికెన్ పకోడా పర్లేదు, బాగానే ఉంది, కానీ ఇది బాగా నచ్చింది. కాజు చికెన్ పకోడా. కాజులు తక్కువ, చికెన్ ఎక్కువ వేస్తారు. ఇది తిన్నాక ఇది తింటుంటే నాకు ఓకేగా అనిపిస్తుంది. ఇదైతే బాగుంది. ఎంత బాగుంది చూడండి, ప్రాపర్గా లోపలంతా ఏం పచ్చి పచ్చిగా అలా లేకుండా చాలా బాగుంది. బోన్లెస్ అదే కదా, అదే పనిగా తింటుంటే చాలా బాగుంటుంది. వీళ్ళ ఆనియన్ సలాడ్ కూడా ఇక్కడ ఫేమస్ ఒకటి ఉంటుంది, అంతేరా స్పెషల్ కుక్కర్ పులావ్ అని. అది ఆర్డర్ ఇచ్చాం. అది మినిమం టైము 1/2 అవర్ to 40 minutes అలా పడుతుంది. వాళ్ళు ముందే మనకి చెప్తారు ఇంత టైం పడుతుంది, మీకు ఓకేనా అని. చాలా వర్త్, కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు ముందే మనకి డిస్క్లైమర్ ఇస్తారు, కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది అని. మీకు లేట్ అవుతుంది అవన్నీ పక్కకు పెట్టేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి అది. ఈ నాటుకోడి పులుసు చెప్పాము ప్రజెంట్కి, భలే ఉంది. ఆ గిన్నె చూడండి, రాగి సంగటి పెట్టుకునే గిన్నె. సేమ్ ఇది మన ఆంధ్ర స్టైల్ లాగా ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో మొత్తం ఫుల్ రాగి వేసి రాగి బాల్ లాగా చేస్తారు. అదేం ఫుల్ రాగి ఫ్లేవర్ వస్తుంది, గ్రేవీ. ఇక్కడ మన ఆంధ్ర స్టైల్లో చేస్తారనమాట రాగి సంగటి, బాగుంటుంది. మా ఆయన ఫేవరెట్, అందుకే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ట్రై చేద్దాం. ఇలా కలిపి తింటే ఉంటుంది. స్వర్గ మంచుల దాకా వెళ్ళొచ్చినట్టుంటది. స్వర్గ మంచుల దాకా వెళ్ళొచ్చు, బాగుంటుంది. అదే స్వర్గంకి కాకపోయినా పక్కన ఉండే దాని దగ్గరికి వెళ్ళొచ్చినట్టయినా ఉంటుంది, బాగుంటుంది. మా కుక్కర్ పలావ్ కుక్కర్లో తీసుకొచ్చి వాళ్ళ కుక్కర్ కోడి పలావ్. ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా, అది ఆర్డర్ ఇచ్చాము, మాకు తెలియదు, నార్మల్గా ఇచ్చాము ఎలా అని. వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ తెచ్చేశారు. ఇదేంది మేము ఇది చెప్పలేదే అని అడిగితే, అది ఎత్తుకొని మేము మళ్ళీ కుక్కర్లో పెట్టి తీసుకొని వచ్చి, అదే ఓకే. ఇది తిన్నాక ఇది టేస్ట్ చేద్దాం. పులావ్ బస్ భయ్య, ఇది నార్మల్ పులావ్స్ అలా కాదు, కొంచెం పచ్చిమిర్చి అలా అంతా వేసి ఘాటుగా చేస్తారంట బాగా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, వర్త్ వెయిటింగ్ ఎంతసేపు అయినా. టేస్ట్ చేస్తాం.
ఆహా, నాకు అదంతా ఏం వద్దు, నాకు ఇదే డైరెక్ట్. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇది చెప్పలేదు, ఇది మిస్ అయ్యాం, చాలా లేట్ అవుతుందని చెప్పలేదు. అప్పటి నుంచి తినాలి 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 అని ఈరోజు తింటున్నాం. యా, అత్త వాళ్ళు శ్యామలత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు చాలా లేట్ అవుతుందని చెప్పలేదు. ఈరోజు ఫైనల్గా నా కళ నెరవేర్చుకున్నాను. నా ఫేవరెట్ ఇది ఇది కాంబినేషన్ దీనికి, అది ఏంటివో నాకు తెలీదు, నాకు వద్దు. ట్రై చేయనా వాటితో, తెలీదు నాకు. ఇది మజ్జిగ పులుసు ఏమో, మజ్జిగ పులుసు అనుకుంటా. అదే మజ్జిగ పులుసు. ఇది సమ్ కైండ్ ఆఫ్ గ్రేవీ, ఏదో గోంగూర గ్రేవీ లాగా ఉంది మరి. ఇంకేం టేస్ట్ తెలియట్లేదే. నాకు ఇది డైరెక్ట్గానే నచ్చుతుంది వీటన్నిటికంటే. తినాలి నేను అర్జెంటుగా. తీసేవా జాగరి ఐస్ క్రీమ్ చెప్పాము. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఇష్టమైనది ఏం తెలుసు, పూతరేకులు విత్ జాగరి ఐస్ క్రీమ్. కానీ వాడు ఎందుకో ఈ మెనూలో అది తీసి పడేసాడు ఏకంగా. దాని ప్లేస్లో బొబ్బట్లు విత్ జాగరి ఐస్ క్రీమ్ పెట్టారు. నాకు అదేం నచ్చదు. మా ఆయన థమ్స్అప్ చెప్పుకున్నాడు, ఇది చాలా బాగుంటుంది, పూతరేకులు ఉంటే సూపర్ ఉండేది. బాగుంది జాగరి ఐస్ క్రీమ్. నేను ఫస్ట్ టైం ఇక్కడే తిన్నా జాగరి ఐస్ క్రీమ్, చాలా బాగుంది. మొత్తం ఫుడ్ మేము తినడం అంతా అయిపోయింది. ఇక్కడ ఏదో బార్ ఇదంతా ఉంటుంది కదా, అది ఉందని చెప్పి మీరు ఏదో ఫ్యామిలీస్ రాకూడదు, రారేమో అలా ఇలా అనుకోద్దని, మొత్తం ఫ్యామిలీసే వస్తారు. అంతా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. మేము పోయినప్పుడు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా సండే టైమ్స్ ఏదైనా బెంగళూరులో ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడికి మస్ట్ ట్రై, ఒకసారి వచ్చి తిని వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.